చదవేస్తే ఉన్నమతి పోయినోడు ఒకడు నన్ను ప్రశ్న అడిగాడు. అరే నువ్వు పరమశివభక్తుడు కదా, శివుడికి పాలతో వాటితో అభిషేకం చేస్తావు కదా, అది లేని వాళ్ళకి ఇస్తే ఎంతమంది కడుపు నిండుద్దో తెలుసా అన్నాడు నాతో. వాడి మాట విని నాకేం కోపం రాలేదు, నాకు జాలి వేసింది, నవ్వొచ్చింది. ఏంటి అంటే అసలు జలం పుట్టిందే శివుడి దేహం నుంచి. మనం అభిషేకం చేసే పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇవన్నీ పుట్టిందే శివుడి దేహం నుంచి. బతకరా జీవుడా అని శివుడు మనకిచ్చిన పంచామృతాలతో, అయ్యా నీకు తిరిగి మేమేమివ్వాలో తెలీదు, అందుకని చెప్పి నువ్విచ్చిందే నీకు ఆనందంగా తిరిగి సమర్పిస్తున్నావు అని చెప్పి అభిషేకం చేయటమే లింగాభిషేకం. ఏం లేదు, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది నేను దేవుణ్ణి నమ్మను అనటం. కానీ లోపల ఆడికి కూడా ఎక్కడో చోట గుబులుంటుంది. అమ్మ బాబు ఈయంతో ఎందుకురా బాబు అని చెప్పి దొంగతనంగా దండం పెట్టేస్తా. ఎంత దొంగతనంగా పెట్టాలి? నా సర్వం శివార్పణం, నా గర్వం శివార్పణం అన్నవాడిని శివుడు కాపాడుతాడు.